ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి గాలులతో కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను టచ్ చేసింది. దీనికి తోడు ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలతోనే ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ వేడిమైతే తట్టుకోలేని పరిస్థితికి అయితే చేరుకుంటోంది. నిప్పుల కొలిమి మాదిరి అయితే వాతావరణం కూడా మారుతున్న నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ నగరాన్ని ఒకసారి పరిశీలిస్తే పూర్తి స్థాయిలో రాకపోకలు అనేది రహదారుల మీద చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తీవ్రమైన వడగాలులు ఈ రోజు రేపు వేస్తాయని స్పష్టమైన ప్రకటన కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మొత్తం ఏపీ వ్యాప్తంగా 179 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయనేది స్పష్టంగా విపత్తుల సంస్థ కూడా ఇప్పటికే ముందస్తు హెచ్చరికలో భాగంగా జారీ చేసింది. రేపు 44 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో వడగాలుల తాకిడి వల్ల బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తలకు రుమాలు కట్టుకోవాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఎండలో బయట ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా గ్లూకోజ్ తాగాలి. కొంచెం ఉపశమనం పొందే విధంగా ఆ నిమ్మరసం ఇవన్నీ తాగితేనే వాళ్ళు కొంత ఈ ఎండ వేడి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయనేది స్పష్టంగా కూడా చెప్పారు. ఇక ఎండ తీవ్రతను మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం మొన్నటి వరకు కూడా 34 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఎండ ప్రస్తుతం 5 నుంచి 6 డిగ్రీలు అంటే 38 అదేవిధంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. గత బుధవారం పరిశీలిస్తే 40 డిగ్రీల పైన కూడా ఎండ నమోదైన పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 43 డిగ్రీల ఎండ నమోదవగా అనంతపురం జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాలో 43 డిగ్రీలు అదేవిధంగా కర్నూలులో కూడా 43 డిగ్రీల ఎండ కూడా నమోదైన నేపథ్యంలో విజయవాడలో ప్రస్తుతం 39 డిగ్రీల పైన అయితే ఎండ ఉంది. 40 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం ఉండదు అనేది అయితే అటు విపత్తు నిర్వహణ సంస్థ కూడా స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు అవసరం లేకపోతే కనుక వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అయితే బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి. డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఓఆర్ఎస్ ని తాగండి. అదేవిధంగా ఈ లస్సీ గాని, నిమ్మకాయ నీళ్లు గాని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగితే కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. ఎండ వేడి నుండి బయటపడాలంటే అనేది చెప్తున్నారు. ఇక తప్పదు, ఎండలో బయటకు ప్రయాణం చేయాలంటే గనక తలకి టోపీ లేదా రుమాలు కట్టుకోండి. ఎక్కువగా మంచినీళ్లు, గ్లూకోజు, ఈ మధ్య తాగటం ద్వారా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో 11 గంటల సమయానికే ఈ మాత్రం వాహనాలు కూడా లేకుండా రహదారులు అయితే ఇది మనం ప్రస్తుతం దుర్గగుడి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. చాలా నామమాత్రపు సంఖ్యలో మాత్రమే వాహనాల రాకపోకలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఇక 12 గంటలు దాటితే కనుక అసలు వాహనాలు చాలా ఇంకా నామమాత్రంగా